హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు నిమ్మకాయతో పులిహోర అనమాట. సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఉండే పులిహోర అనమాట. కమ్మ కమ్మగా ఈరోజు టిఫిన్ ఏం చేసుకోవాలా? ఏంటి? అంత కన్‌ఫ్యూజ్ లేకుండా సింపుల్‌గా అయిపోయే పులిహోర అనమాట. చక్కగా బియ్యం కడిగి పెట్టుకొని హాఫ్ కిలో రైస్‌కండి హాఫ్ కిలో రైస్‌లో కొంచెం ఆయిలేసేసి కడిగిన తర్వాత ఆయిలేసి ఒక చిటికెడు పసుపేసి అన్నము చక్కగా వండుకున్నాం అనుకోండి, పొడి పొడిలాడుతా వండుకోవాలనమాట. పొడి పొడిలాడితేనే పులిహోరకు బావుంటది. తర్వాత ఆయిల్ ఎక్కువ పట్టదండి. బాండీ పెట్టేసుకొని దాంట్లో ఆయిలేసేసి తాలింపు గింజలు, ఆహ్, పల్లీలు, ఎండుమిరపకాయలు ఏసి చక్కగా దోరగా వేయించుకోవాలనమాట. వేయించుకొని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా నేను ఎక్కువ వేస్తానండి. కొంచెం కారంగా ఉంటేనే పులిహోర అనేది బావుంటదనమాట. చూడండి బాగా ఏగితేనే సూపర్ టేస్ట్ ఉంటది. తర్వాత ఏగిన తర్వాత కొంచెం ఇంగువండి. ఇంగువ వేస్తేనే పులిహోరలో సూపరు బావుంటదనమాట. చింతపండు పులిహోరకైనా, నిమ్మకాయ పులిహోరకైనా ఏదైనా సరే ఇంగువ పడితేనే బావుంటదండి. తర్వాత తగినంత సాల్ట్ అనమాట. హాఫ్ కిలోకి ఒక పెద్ద స్పూనున్నర పట్టిందండి సాల్టు. స్పా సాల్టును ఒక స్పూను పంచదార ఏసాననమాట. బావుంటదండి. పంచదార ఏసుకుంటే కూడా పులిహోరలో బావుంటదనమాట. ఆ తర్వాత క్యారెట్ అండి. ఒక 2 క్యారెట్లు తురిమేసాననమాట. బావుంటది. ఆ పచ్చివాసన పోయిందాకా కొంచెం అలా ఏసి ఒక్క సెకండ్ అలా ఉంచేసి తీసి రైస్‌లో వేసుకుంటే బావుంటదండి ఇలాగా. క్యారెట్ ఏసుకుంటే కూడా కలర్‌ఫుల్‌గా ఉంటది. తింటుంటే కూడా కమ్మగా ఉంటదండి పులిహోర. ఆ తర్వాత మనం చల్లగా ఆరిపోయిన అన్నం ఉంది గదా! అన్నంలో ఇదంతా యేసుకొని తర్వాత పచ్చి కరివేపాకేసుకోవాలండి. కరివేపాకు పచ్చిదేసుకుంటేనే బావుంటదనమాట. పచ్చి కరివేపాకు, కొత్తిమీర ఇలా యేసేసుకొని దాని మీదనే ఇలాగా హాఫ్ కిలో బియ్యానికండి ఒక 4 నిమ్మకాయలు పడతాయండి. ఇప్పుడు ఎండ్లాకాలం గదా! అంత రసం ఏమి లేదనమాట. 4 పట్టినియి నాకైతే. ఒకవేళ మీకు పెద్ద కాయలనుకుంటే ఒక 3 అయినా సరిపోతాయి. అలాగా అన్నీ కలిపేసేసి చక్కగా ఇలా చేత్తో కలిపితేనే పులిహోర అనేది బావుంటదండి. ఇంక మనం పసుపెయ్య అవసరం లేదనమాట. ఇలాగ రైస్‌లో యేసుకుంటేనే కమ్మగా బాగా ఉడుకుద్ది, బావుంటది. ఆ రైస్ అంతటికి పట్టిద్ది. తర్వాత ఎండుమిరపకాయలు తీసేసి కొంచెం అలా అలా నలిపామనుకోండి, క్రిస్పీగా ఉంటాయి గదా! ఆయిల్‌లో ఏగిన ఎండుమిరపకాయలు ఇలా నలుపుకున్నామంటే బావుంటదనమాట. ఎలాంటి ఇంక ధనియాల పొడి గానీ, మసాలాలు ఏమి ఎయ్యొద్దండి. ఇదే మంచి టేస్ట్ ఉంటదనమాట. నిమ్మకాయతో పులిహోర చాలా చాలా బావుంటది. సింపుల్‌గా, ఈజీగా టిఫిన్‌కి ఏం జేసుకోవాలి, ఏంటన్నది ఆలోచించే లోపలే చేసేసుకోవచ్చండి ఇది. అంత బావుంటదనమాట. సాల్ట్ సరిపోయిందని చూసాను. సాల్ట్ గానీ, పులుపు గానీ అన్నీ సరిపోయినాయనమాట. సూపర్‌గా కుదిరిందండి. పొద్దున్నే రైస్ వండేసేసి ఇంకా ఇలా చేశాననమాట. పిల్లలకి అందరికి పెట్టిచ్చానండి. కమ్మగా ఉందని చెప్పేసి తిన్నారనమాట. దాంట్లోనండి గుత్తి వంకాయ వేపుడు గానీ, ఆలుగడ్డ ఉడకబెట్టి మనం పసుపేసుకొని చేసుకుంటామే, అది గానీ తింటే అది గాని నంచుకొని తింటే చాలా బావుంటదనమాట. చూడు మా మనవరాలు తింటుంది. చాలా చాలా బావుందని చెబుతుందండి. ఈళ్ళందరికి పెట్టేసానండి. తింటున్నారు. బావుందని చెప్పారనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్‌గా, ఈజీగా అయిపోయే నిమ్మకాయ పులిహోర అనమాట. ఒక్కసారి ట్రై చేసి చూడండి. బాయ్ అండి.